జలుబు తలనొప్పి ఒళ్ళనొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ఎటువంటి తీవ్ర ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటా ఉంది ఆర్థిక పరంగానే విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజున్న పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం 20 సంవత్సరాలకు సరిపడా జరిగింది. దాన్ని సరిచేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా వెంటిలేటర్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా ఇవాళ వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం. ఆక్సిజన్ జరుగుతుంది, ఆక్సిజన్తో రాష్ట్రం నడుస్తూ ఉంది అని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రం ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలు లేని విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల మీద కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ ఇతరత్ర రాబడి నుంచి కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఒకవైపు అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ ఏమైనాయో వాటినన్నింటినీ మూసివేసి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వకుండా, పేదలకి ఇల్లు లభించకుండా, పేదలకి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలపకుండా, ప్రతి ఇంటికి సురక్షితమైన నీరు అందకుండా, అనేక పథకాలు ప్రజలకు అందకుండా వాళ్ళ జీవన ప్రమాణాలను తగ్గించేసి ఇవాళ ఆర్థిక అభివృద్ధిని ఎక్కడో 14% ఉంటున్న ఆర్థిక అభివృద్ధిని 99% దిగజార్చిన క్రమంలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ కూడా కేంద్ర సహకారంతో మేమిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి సహకారం అందుతా ఉందనే విషయం చెప్పడం జరిగింది. వారి కారణంగానే ఇవాళ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చిన, లేదా హడ్కో రుణం ద్వారా వచ్చిన, లేదా పోలవరం జీవనాడి అని చెప్పి 5 సంవత్సరాల పాటు 1% పనులు కూడా మీరు పూర్తి చేయకపోతే ఇవాళ మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వం సహకారంతో 12,500 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభించి ఆ జీవనాడిని పూర్తి చేసి 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రయత్నం చేస్తున్నా, లేదా ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి సంపద సృష్టించడమే కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 3 ఎకనామిక్ కారిడార్లలో 4 నోడ్లలో నిధులు తెస్తున్నా, ఇవన్నీ కాకుండా లక్షల కోట్ల పెట్టుబడులు, అది గ్రీన్ హైడ్రోజన్లో కానీ, లేదా బీపీసీఎల్ రిఫైనరీలో కానీ, లేదా బల్డ్రగ్ పార్కులో కానీ, ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, లేదా పారిశ్రామికీకరణ చేయడంలో కానీ ఇంత పెద్ద దృష్టి పెడుతూ 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తూ 7 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశాలు చేస్తుంటే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వులాటగా సిగ్గుచేటు కూడా కొద్దిగా అనిపించట్లేదు. 5 సంవత్సరాల వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం మీరు పదే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, ప్రజలు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు కాబట్టి మిమ్మల్ని అంత దారుణాతి దారుణంగా మిమ్మల్ని ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీకి వచ్చి లేవనెత్తాల్సిందిపై ట్విట్టర్ మాధ్యమంగానో సొంత పత్రిక పెట్టుకుని అబద్ధాలు చల్లి బురద చల్లుతారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు, ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. మొదటి నెలలోనే పెన్షన్ పథకం ఏది ఇస్తామన్నామో దాన్ని 3 నుంచి 4,000కు పెంచాము. 3,000 నుంచి 6,000 దివ్యాంగులకు పెంచాము. మంచానికి పరిమితమైన వాళ్ళని 15,000కు పెంచాము. 33,000 కోట్లు సాలీనా ఇవాళ పెన్షన్లని 65 లక్షల మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి అర్హత కలిగిన ప్రతి మహిళకి ఉచితంగా 3 సిలిండర్లు అందించే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. రైతన్నకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ ఇస్తాం. ప్రతి తల్లికి వందనం పేరుతో ఇస్తాం. ఆ క్రమంలో తను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే దాన్ని వక్రీకరించి అనని మాటలు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు 1,000 రూపాయలు పెంచడానికి పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న విషయాన్ని మర్చిపోతే ఇంతకన్నా సిగ్గు చేయటైన విషయం ఉందా? 1,000 రూపాయలు పెంచడానికి మీరు 5 సంవత్సరాలు తీసుకొని ఇవాళ సూపర్ స్ట్రక్చర్ మీరు 6 నెలల్లో పూర్తి చేయలేదు, 5 నెలల్లో పూర్తి చేయలేదు అంటే మీరు 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేర్చాలనే విషయం మీకు తెలీదా? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు తెలుసు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, దారుణంగా తిరస్కరించారు.
చేసుకోండి, కొన్నాళ్ళు సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఈ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కూడా గట్టిగా పనిచేస్తోంది, కేంద్రం నుంచి కూడా గట్టిగా సహకారం అందుతోంది. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎటువంటి లబ్ధి జరుగుతుందన్న విషయం మేము గతంలో చెప్పాం. అదేవిధంగా రాష్ట్రం ఇవాళ పారిశ్రామికకరంగా ముందుకెళ్తుంది, అభివృద్ధి పదంలో ముందు పరుగులు తీస్తూ ఉంది. రోడ్ల మీద గుంతలు పూడ్చే ప్రయత్నం చేస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. గతంలో ఇవి ఏవీ లేదు, పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం, పంచాయతీలు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా పెన్షన్ చేరుతుంది, ప్రతి ఇంటికి క్రమం చెప్పకుండా మీలాగా బియ్యం వ్యాపారం చేయకుండా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న బియ్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇటు తప్పుడు ప్రచారాలు మానుకొని ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోటిస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, లేకపోతే రాబోయే ఎన్నికల నాటికి మిమ్మల్ని భూస్థాపితం చేస్తారనే విషయాన్ని వైసీపీ వారు గుర్తుపెట్టుకోవాలి. విజయసాయి రెడ్డి గారు ఆయన రాజీనామా చేసిన దాంట్లో చెప్పారు, ఆయనకు బీజేపీకి ఏం సంబంధం నాకైతే తెలియదు. ఆయన బీజేపీలో నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా, నేను ఒక పార్టీలో ఉండడం కారణంగా ఆ పార్టీ అంటే విరక్తి పుట్టింది, ఆ పార్టీ చేసిన పాపాలు చూసి నాకు ఒక వైరాగ్యం కలిగింది, ఇటువంటి పార్టీలో నేను ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నానా అని వారు బాధపడతా, నాకు రాజకీయాలే వద్దు, ఇటువంటి పార్టీలు ఇంకా ప్రపంచంలో ఉండకూడదు అని వారు చెప్పి వారు వ్యవసాయం చేసుకుంటానే బయటకు వెళ్ళారు. కాబట్టి ఇంకో పార్టీలో చేరుతారా లేదా అనే విషయం అయితే నాకు తెలియదు. ఆయన వ్యవసాయం చేస్తాను, ఆ పార్టీ అంత రోత పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ కారణంగా నాకు వైరాగ్యం వచ్చిందని, ఆయన వైరాగ్యం కారణంగా వ్యవసాయం చేస్తా అన్నారు, కానీ ఇతర పార్టీలో చేరుతానని ఆయన చెప్పినట్టు నాకు తెలియదు. చర్యలు విచారణ ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆక్రమించింది ఎక్కడ? మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఆయన ఫ్యాక్టరీలు తెమ్మంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీలు తెచ్చాడని. సో ఆక్రమణలకు ఒకవేళ మీరు ఒక కేస్ స్టడీ, పెద్దిరెడ్డి గారి కుటుంబం చేసిన పాపాలు అనేక యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కేస్ స్టడీగా చేయాలి. ఇటువంటి మోసాలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి పాపాలు, ఇటువంటి కబ్జాలు, ఇటువంటి అరాచకాలు ఒక కుటుంబం చేయగలదా రాజకీయాల్లో అనే విషయాన్ని వాళ్ళని కేస్ స్టడీగా తీసుకోవాల్సింది. వారు చేయని కబ్జా లేదు, వారు చేయని పాపం లేదు. అక్కడెందుకు తమ్మలపల్లి ప్రాంతానికి పోతే, మదనపల్లి ప్రాంతానికి పోతే ఎక్కడికి పోయినా కూడా కబ్జాలు చేశారు. చివరికి ఎంతకు బరి తెగించారంటే వాళ్ళ పాపాలు బయటకు పడతాయని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ని, దాంట్లో ఉన్న డాక్యుమెంట్లను కాల్ చేసే స్థాయికి దిగజారారు. విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు తప్పించుకునే ప్రసక్తి లేదు. గతంలో ఏమంటారు అది ఏం ఫైల్స్, మదనపల్లి ఫైల్స్ విషయంలో బయట అదే అటవీ భూములు కూడా అటవీ శాఖ మంత్రిగా అంటే మీకు వాళ్ళకి ఏమనుకున్నారంటే పలానా శాఖ ఇస్తే ఆ శాఖకు సంబంధించినవన్నీ నా ఆస్తులే, మైనింగ్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్న మైనింగ్లన్నీ నావే, అటవీ శాఖ ఇచ్చారు కాబట్టి అటవీ శాఖకి సంబంధించిన లక్షల కోట్ల భూములు నావే, ఇటువంటి భావనలో ఉన్నారు. బహుశా వాళ్ళకి తెలియదేమో దాంట్లో అటువంటిది ఏం లేదండి. అటువంటిది నేను అనుకోవట్లే. తిరుపతిలో కూడా మీకు తెలుసు, ఒక వీధిని కబ్జా చేసి గేట్లు పెట్టారు. గేట్లు పెడతానే మరుసటి రోజే గేట్లు తీసుకెళ్లి కూడగొట్టారు, మరుసటి రోజే కొట్టారు. అటువంటిది ఏమన్నా ఉంటే ఎవరు అతీతులు కాదండి, చట్టానికి ఎవరు అతీతులు కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఆ తప్పు విచారణ జరిగింది. విచారించిన తర్వాత కటకలరాలు లెక్క పెట్టాల్సిందే. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే పెట్టారు, వీళ్ళు మాత్రం అతీతులు కాదు, వీళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.